బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూసింది. నిర్వాసిత మహిళలకు సాయం పేరుతో లక్షల్లో దోపిడీ గుట్టురట్టయింది. భర్త లేని ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మూలే సరస్వతి అనే మహిళ ఆశ్రమం నిర్వహిస్తోంది. కొన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో ఆశ్రమం నిర్వహిస్తున్న మహిళ ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లు రికార్డులు మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే నిర్వాసిత కేంద్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సడన్ గా విజిట్ చేశారు. నిర్వాసిత కేంద్రంలో ఒక్క మహిళ కూడా లేకపోవడంతో ఆమె అవాక్కయ్యారు. కేంద్రంలో నిర్వాహకులు తప్ప మహిళలు లేకపోవడంతో రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న మహిళా కమిషన్ వెంటనే నిర్వాసిత కేంద్రంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇవన్నీ తయారు చేసేవి మగ్గం వర్క్ అన్నారండి. ఇదైనా 4 రోజులు ఊరెళ్ళి ఉన్నట్టు డోర్ మ్యాట్స్ ఎన్ని రోజులు వాడకపోతే ఇలా ఉంటాయండి? ఎందుకండి ఎన్ని రోజులు వాడకపోతే ఇలా ఉంటాయి మీరు చెప్పండి. And it's being managed at a lower level. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేది మరి అది ఎక్కడ నాకేమీ కనపట్ల. ఇన్మేట్స్ ఉంటే రెగ్యులర్గా ఎవరైనా వస్తున్నారు విజిట్ కంటే. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు కడప నుంచి. శివ, మనం చూస్తున్నాం ఇటు కడపకి సంబంధించి ఒక మహిళ నిర్వాసిత గృహాన్ని అయితే ఏర్పాటు చేసుకుని మరి ఇటు పక్కదారి పట్టిస్తోంది, దోపిడీ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అసలు ఎప్పటి నుంచి ఆశ్రమం నడిపిస్తోంది, అధికారులకి ఏమైనా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసా, ఏమైనా చర్యలు తీసుకున్నారా మహిళల మీద? ప్రసన్న, కడప జిల్లాలో మాత్రం మరో భారీ కుంభకోణం వెలుగుని చెప్పవచ్చు. ఎందుకంటే గత దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడ భారత మహిళా మండలి పేరుతో కూడా మూల సరస్వతి అనే మహిళ ఒక ఆశ్రమానికి నిర్వహిస్తున్నారు. మహిళా మండలి పేరుతో ఈ ఆశ్రమం నిర్వహిస్తూ ఎవరైతే ఉంటారో ఒంటరి మహిళలు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే భర్తతో విభేదించి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఈ నేపథ్యం ఇలాంటి వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో కూడా వారందరినీ కూడా ఈ మహిళా మండలి పేరుతో ఏర్పరిచినటువంటి ఈ ఆశ్రమంలో ఇక్కడ చేర్పించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా కేసు సమయంలో కావచ్చు, లేదంటే ఒంటరి వాళ్ళకి ఎవరు నిర్వాసితులు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేతునిచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కూడా వారందరికీ కూడా ప్రతి మహిళకు ప్రతి నెల ఒక 5,000 ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మూల సరస్వతి మహిళ ఇక్కడ దాదాపు 15 ఏళ్ళు కూడా ఇక్కడ ఆచరణ నిర్వహిస్తున్నారు. సో వారందరికీ కూడా ఏదైతే ఉంటాయో సదుపాయాలు కావచ్చు, వాళ్ళు ఉండడానికి నివాసం కావచ్చు, సో వీరట్టి కూడా ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడైతే మాత్రం ఎవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక అజ్ఞాత వ్యక్తి పక్కా సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి మహిళలు కేవలం గత 15 సంవత్సరాలుగా కూడా వీరట్టి నిర్వహిస్తూ వీళ్ళు కేవలం దోచుకుంటున్నారంటూ కూడా ఫిర్యాదు. ఈ నేపథ్యంలో మహిళా చైర్పర్సన్ వ్యక్తిగా వీట్ చేస్తారు. అయితే తమ విద్యుత్లో మాత్రం విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా లేకపోవడం, వీరందరూ కేవలం ఇక్కడ ఎవరైతే ఉంటారో కేర్ టేకర్స్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, లేదంటే వారికి సంబంధించి అసిస్టెంట్ కావచ్చు, కేవలం వీరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఒంటరి మహిళలు కావచ్చు ఎవ్వరూ కూడా లేకపోవడంతో మాత్రం ఈ అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం చెప్పవచ్చు. ప్రతి నెల వీరికి ఇక్కడ దాదాపు 5,000 రూపాయలు ఒక ప్రతి మహిళకు వీళ్ళు డబ్బులు తీసుకుంటూ కూడా, కానీ ఎవరు కూడా ఏ ఒక్క మహిళకు కూడా ఇక్కడ చేయుతనివ్వకపోవడం మాత్రం ఇది ఒక మరో సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి నెల 5 లక్షల రూపాయలు వీటి ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందుతూ కనీసం ఒక్క మహిళ అంటే ఒక మహిళకు కూడా వీరు ఎలాంటి చేయుతనివ్వకపోవడం, వీరు వాళ్ళకి ఎలాంటి ఆశ్రయం కల్పించకపోవడం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారి వచ్చింది. వీటన్నిటి కూడా ఎవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాటిని సరిగ్గా డిబేట్ చేశారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు అంతస్తుల భవనంలో కూడా వీళ్ళు మహిళా మండలి పేరుతో ఈ ఆశ్రమం నిర్మిస్తున్నారు. ఈ అంశంలో కూడా దీనికి సంబంధించి రెంట్ కావచ్చు, లేదంటే మిగతా వారందరికీ కూడా లబ్ధి పొందేందుకు వారు చేతునిచ్చేందుకు వారికి వచ్చే ప్రభుత్వ సహకార నిధులు కూడా వీటన్నిటి కూడా డ్రా చేసుకుంటూ ఒక్క మహిళ కూడా చేతునివ్వకపోవడం, వీటన్నిటి కూడా మహిళా చైర్పర్సన్ ప్రతి అంశాన్ని పరిశీలించి వీటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఎవరైతే జిల్లా అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గత 15 సంవత్సరాలుగా అంటే ఇదంతా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు కూడా వీటి చేతులు మారాయి. ఎవరెవరైతే ఈ అంశంలో అధికారులకు ఏమైనా పాత్ర ఉందా, లేదంటే గత 15 ఏళ్ళుగా ఇక్కడ జరుగుతూ ఉంటే అధికారులు వీటన్నిటి ఎందుకు గుర్తించలేదు,
సో ఈ నేపథ్యంలో ప్రతి నెల వీరు ఎంత డ్రా చేసుకుంటున్నారు, ఎంతమందికి వీరు ఆశ్రయం ఇచ్చారు, సో వీటిని రికార్డ్స్ పరిశీలిస్తే మాత్రం ఏ ఒక్క రికార్డు లేకపోవడం కూడా వీటన్నిటి పరిశీలించారు. సో ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా మహిళా చైర్పర్సన్ వీటిని కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే వీటిని తనిఖీ చేయాలి, వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదేశించి ఈ ఆశ్రమాన్ని కూడా పూర్తిస్థాయిలో సీజ్ చేసే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తామన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఎన్ని రోజులు వాడిపోతే ఇలా ఉంటాయి మీరు చెప్పండి. అండ్ ఇట్స్ బీయింగ్ మేనేజ్డ్ అట్ లోవర్ లెవెల్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. ఇవన్నీ మనుషులు